అందరికీ నమస్కారం. నేను మానస సరోవరం గురించి మాట్లాడుతాను. చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్లో ఉన్న మానస సరోవరం హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం మరియు బాన్లతో సహా అనేక మతాలలో పవిత్రమైన మరియు గౌరవించబడిన సరస్సు. ఇది ఒక అద్భుతమైన ఎత్తైన సరస్సు. ఇది సముద్ర మట్టానికి 4590 మీటర్ల 15060 అడుగులు ఎత్తులో ఉంది మరియు ఇది ఆసియాలోని అత్యంత పవిత్రమైన సరస్సులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ సరస్సు బ్రహ్మ ముహూర్త సమయంలో దేవతలకు స్నానమాచరించే ప్రదేశం. మానస సరోవరం అనేది 2 సంస్కృత పదాల కలయిక. మనస్ అంటే మనస్సు లేదా బుద్ధి మరియు సరోవర్ అంటే సరస్సు అని అర్థం. హిందూ మతం, హిందూ పురాణాలలో మానస సరోవరం సరస్సు విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మ భగవానుడి సృష్టి అని నమ్ముతారు. బ్రహ్మ ముహూర్తంలో ఆ రోజు పవిత్రమైన సమయంలో దేవతలకు స్నానం చేసే స్థలంగా బ్రహ్మ సరస్సును సృష్టించాడని చెబుతారు. సరస్సులో స్నానం చేయడం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు మరియు దాని నీటిని తాగడం ఆధ్యాత్మిక విముక్తిని ప్రసాదిస్తుంది. బౌద్ధ మతంలో మానస సరోవర్ సరస్సుకి అభిముఖంగా ఉన్న కైలాష్ పర్వతం అత్యున్నత జ్ఞానోదయాన్ని సూచించే బుద్ధ డెంచోక్ నివాసంగా పరిగణించబడుతుంది. ఈ సరస్సు బుద్ధ భగవానుడు ఉండి ధ్యానం చేసిన పవిత్ర స్థలమని నమ్ముతారు. జైన మతంలో మానస సరోవర్ సరస్సు దాని ఒడ్డున ఆధ్యాత్మిక విముక్తిని పొందినట్లు విశ్వసించబడే మొదటి తీర్థంకర ఫోర్డ్ మేకర్ లార్డ్ రిషబ్ దేవతో సంబంధం కలిగి ఉంది. బోన్ మత స్థాపకుడు తోనాపా షెర్నాబ్ మొదటిసారి టిబెట్ సందర్శించి మానస సరోవర్ సరస్సులో స్నానం చేశాడని చెబుతారు. సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ మానస సరోవర్ సరస్సును సందర్శించి దాని ఒడ్డున ధ్యానం చేయడం నేర్చుకున్నారని నమ్ముతారు. సరస్సు యొక్క నీరు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మరియు వైద్యం చేసే లక్షణాలను కలిగి ఉందని నమ్ముతారు. చాలా మంది యాత్రికులు ఈ సరస్సును స్నానానికి, దాని నీటిని త్రాగడానికి మరియు ఆచారాలు నిర్వహించడానికి సందర్శిస్తారు. సరస్సు యొక్క చుట్టుకొలత దాదాపు 90 కిలోమీటర్లు 56 మైళ్లు మరియు దాని చుట్టూ అనేక మఠాలు మరియు దేవాలయాలు ఉన్నాయి. సారాంశంలో మానస సరోవర్ సరస్సు ఒక పవిత్రమైన మరియు చారిత్రాత్మకంగా ముఖ్యమైన సరస్సు. ఇది అనేక మతాలు మరియు విశ్వాస వ్యవస్థలలో అపారమైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. దాని అద్భుతమైన ప్రకృతి సౌందర్యం మరియు ఎత్తైన ప్రదేశం యాత్రికులు మరియు ప్రయాణికులకు సవాలుగాను, బహుమతినిచ్చే గమ్యస్థానంగాను మార్చింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.